రండి బాబు రండి రండి నా పార్టీలో చేరండి. నా 15 ఆరే ఇంకా అంటే ఇచ్చిన 21లో కూడా 6 మాత్రమే ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. ఇంకా నా పార్టీలో 15 మందికి ఇంకా అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు కాబట్టి అన్నీ ఖాళీగా ఉన్నాయి, రండి రండి అని పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నాడు అనమాట. దాంట్లో ఆ 15లో కూడా పవన్ కళ్యాణ్ ఒకటి ఏదో ఒకటి భీమవరం తీసేసిన అందరూ ఇక్కడ ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళే వచ్చి మళ్ళీ జనసేనలో చేరుతున్నారు. ఇంకా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే ప్రయోగం, అక్కడ టీడీపీ వాళ్ళని చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం. ఈయనేమో హ్యాపీగా ఫామ్ హౌస్లో నిద్రపోతూ ఉంటే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఆ టీడీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు తోలేసి ఈయన అసలు ఏంటో ఈ రాజకీయం ఏంటో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికి అర్థమే కాదు. ఈయనకి ఎలా అంటే ఈయన ఏదో వ్యూహం అంటాడు, తొక్కల వ్యూహం, ఏ వ్యూహము లేదు, నిద్రపోతాడు, నిద్రపోయేది ఒక వ్యూహం అనమాట. ఏంది నిన్న ఎంతో ఏదో పెద్ద విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనమాట. అసలు ఏదో భీమవరంలో ఏ రోజు భీమవరంలో ఒక ఇల్లు కూడా తిరిగి నెదలేదు. ఎలా గెలుస్తాడండి ఈయన? ఎలా గెలుస్తాడు అంటే కాపులు మన వాళ్ళు ఉంటే ఓట్లు వేసేస్తారా? మనం వాళ్ళకి ఎంత మంచి చేసామో ఆలోచిస్తారు కానీ వాళ్ళ ఇంటికి వచ్చి ఓటు అడిగితేనే ఎవడన్నా ఓటు వేస్తారు కానీ నీ బలుపు, నీ కొవ్వు, నీ పొగరు చూసి ఎవరు ఓటేరు. ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు. నీ బలుపు చూసి, నీ హీరోతనం చూసి ఎవరు ఓట్లేరు. అది పోయింది. అదే నీవు ఒకప్పుడు అదే మేము భీమవరంలో పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయలేదు అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అదే వాళ్ళే అయ్యో మేము వేయకోకుండా మంచి పని చేశాము, ఇలాంటి వాడు అసలు ఏ రోజు ప్రజల్లో లేనివాడు, ఇలాంటి వాడికి మేము ఓటేసి ఓటు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పుకోవాలంటే వాళ్ళు భయపడుతున్నారు అనమాట. చెప్పుకోలేకపోతున్నారు మేము పవన్ కళ్యాణ్కి ఓటు వేసినాము అని. అంత సిగ్గుపడుతున్నారు పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వాళ్ళు కూడా భీమవరంలో ఇప్పుడు అనమాట. ఇప్పుడు ఈ 15 20 ఇచ్చిన 20 ముష్టి వేసిన 21లో కూడా 6 ప్రకటించేసినారు. ఇంకా 15 మందికి 15లో పవన్ కళ్యాణ్ ఒకటి తీసేసినా కూడా ఇంకా 14 మందికి ఎవరు జనాలు లేరనమాట. అందుకే రండి రండి అని కొందరిని తిరుపతి నుంచి ఎవరినో టీడీపీ అతన్ని చేర్పించుకున్నాడు. తర్వాత ఆయన ఎవరో బొలిశెట్టి శ్రీనివాస్ అంట, ఆయనకి తరపులు ఆయన ఏ రోజు ఆయన మీడియాలో కూర్చోవడం, ఆ సుత్తి కొట్టడం, ఆ డబ్బా కొట్టడమే సరిపోతుంది కానీ ఆయన ఏ రోజు ఇప్పటికి కూడా ప్రజల్లో తిరగడం లేదు. అలాంటి వాళ్ళకి ఓట్లు ఎలా వేస్తారో మరి పవన్ కళ్యాణ్కే తెలియాలి, పవన్ కళ్యాణే చెప్పాలి. మరి ఈయన ఏదో పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ తనకేదో వీర భీభత్సమైన ప్రజాదరణ ఉందని, ఏదో పెద్ద ప్రజాదరణ ఉందని ముందుగా ప్రచారం చేసుకోవాలి, ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు, స్టార్ కెమెరా యాక్షన్ అనగానే ఎమోషన్స్ రకరకాలుగా పడించినంత ఎమోషనల్గా వేదిక ఎక్కితే ఆవేశపూర్తి ప్రసంగాలతో విజువల్స్ కొట్టించుకోవాలి చాలు. అక్కడితో మా బలం అపూర్వమని చాటుకుని సీట్ల విషయంలో పెద్ద బేరాలు పెట్టవచ్చు, పెద్ద నెంబర్ దగ్గర ప్రారంభించి వీలైనని దక్కించుకోవచ్చు. సీట్లు దక్కిన తర్వాత పరిస్థితి ఏంటి, వాటిని బహిరంగ మార్కెట్లో వేలానికి పెట్టవచ్చు. అచ్చంగా ఇది పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరనమాట. జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ళు పైగానే అయింది కానీ పార్టీ నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియని నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పొత్తుల్లో ఉంటూ ఈసారి వారు విధించిన సీట్లలో పోటీకి దిగుతున్నారు. ఇంతకు ఆయనకు అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా అంటే ఆ పార్టీలో ఎవరి వద్ద సమాధానం ఉండదు. ప్రతి చోట టికెట్ ఆశించే అనాకాని నేతలు బోలెడు మంది ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఆశించే బలం చూపించగలిగిన వాళ్ళు ఎందరుంటారు. అందుకే 24 అనుకుని 21కి తగ్గిన తర్వాత 6 సీట్లకు అభ్యర్థులు ప్రకటించి పవన్ కళ్యాణ్ మిగిలిన 15 సీట్లు బేరానికి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ తాను ఎంత గొప్ప నాయకుడని చెప్పుకున్నా, తన పార్టీ ఎంత గొప్పదని చెప్పుకున్న సభలు గట్రా నిర్వహించేటప్పుడు ఆయనతో పాటు వేదిక మీద కూర్చోవడానికి నాదేండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడికి గతి లేదు. అలాగే 24, 21 కాదు కదా ఆయన పార్టీకి చంద్రబాబు నాయుడు 50 సీట్లు కేటాయించిన ఆయన వద్ద 10 మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరు అనే భావన ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే తొలి జాబితా అనే పేరుతోనే 5 పేర్లను తర్వాత మరొక పేరును పవన్ విడుదల చేశారు. మిగిలిన స్థానాలకి ఎప్పుడు ప్రకటిస్తారో తెలీదు. ఈలోగా ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రకటించిన 6 సీట్లలో కూడా కొనతాల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు టీడీపీ ఆయన కొనతాల రామకృష్ణ కూడా అంతే. జనసేనకు 2 ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు అనమాట. కట్టబెడుతున్నాడు. చూడబోతే 1-6 తప్ప జనసేన వాటాకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీట్ కన్ఫర్మేషన్ తర్వాతే ఉన్న పార్టీని వదిలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా ఉంది. అన్ని సీట్లను
అన్ని సీట్లను కొత్త వారికి ఇస్తుంటే ప్రధానంగా రెండు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి, జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేయగల నాయకులు కొరత చాలా ఉంది. రెండు, పంపకాల సీట్లను తేల్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండో ఆప్షన్ ఎక్కువ సందర్భాల్లో నిజమని ప్రజలు నమ్ముతున్నారు. పార్టీ దుస్థితి అనాలో లేదా పవన్ కళ్యాణ్ వ్యాపారం మెలకువ అనాలో తెలియదు కానీ ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకుంటున్నాడు. తెలంగాణలో బీజేపీతో చాలా దూరం సాగదీసి 119లో 8 సీట్లకు దక్కించుకున్న పవన్కి ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేరు. సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఆ సీట్లు నమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఆయనకి అదే దక్కింది. 21 కాక 6 చోట్ల అభ్యర్థులను నిర్ణయించుకోక మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక స్థానంలో పోటీ చేస్తారు కదా అనుకోవచ్చు. అదేం కాదు, మంచి బేరం తగిలితే మొత్తం 15 సీట్లను కూడా అమ్మకాన్ని, తన సీట్ను కూడా అమ్మేస్తాడనమాట. సిద్ధమని అనుకుంటున్నారు జనసేన వాళ్ళు. ఎటు దక్కిన 2 ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేనికి బేరానికి ఇచ్చేశాడు. కాకినాడలో తనే ఎంపీగా పోటీ ప్రచారం ఉంది, మరి ఇంకా తెలియదు. లేకపోతే ఆయన ఎవరో వేరే అతను ఎవరో సతీష్ ఎవరో ఉన్నట్టున్నారు. ఇంకా ఇంకా ఏపీలో కూటమి గెలిచేది లేదు. ఎంపీగా నెగ్గితే సెంట్రల్లో మంత్రి కావచ్చని ఆశపడుతున్నాడు. అందువల్ల మంచి బేరం కుదిరితే తన కోసం ఒకటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 సీట్లు ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ పంచుతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా జనసేన నాయకులు, అక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే జనసేన పార్టీ ఆఫీస్లో ఉండే వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. మరి చూడాలి ఈ బేరం ఎంతవరకు వెళ్తుందో. 100 కోట్లు వెళ్తుందా, 200 కోట్లు వెళ్తుందా, మరి చూడాలి.